ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బేసిక్గా ఈ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి 2 పిటిషన్లు వేసింది. ఒకటేమో స్పెషల్ లీవ్ పిటిషన్. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏమో 3 మీద వేసింది. ఎవరి మీద? దానం మీద, ఇంకోటి కడియం శ్రీహరి మీద, తెల్లం వెంకట్రావు మీద. ఈ 3 మీద స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు పార్టీ మారింది వీళ్ళే కాబట్టి వీళ్ళ మీద అది వేసింది. మిగతా 7 ఉన్నారు కదా, వాళ్ళ మీద రెగ్యులర్ పిటిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్ వేసింది. అయితే ఇదేమో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏమో మొన్న వచ్చింది విచారణకి. అంటే శనివారం రోజు శుక్రవారం రోజు వచ్చింది. ఇదేమో ఈ 7 ఉన్నారు కదా, మిగతా 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు పిటిషన్ ఏమో నిన్న వచ్చింది విచారణకి. వస్తే మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎవరెవరు మొన్న ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అయింది, ఏ రకంగా వ్యాఖ్యానించింది, అసెంబ్లీ కార్యదర్శికి ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మీరు ఎప్పుడు వేటేస్తారు, ఎప్పటిలోపు వేటేస్తారు అంటే మేము ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నాము, మేము అది చేస్తున్నాం అని చెప్పి ఇప్పటిదాకా ఏం చేశారు, సంవత్సర కాలంగా ఏం చేశారు అని చెప్పేసి స్పీకర్ని ప్రశ్నిస్తూనే మీరు ఎప్పటిలోపు వేటేస్తారో కనుక్కోండి ఒకసారి స్పీకర్ని అంటే మాకు 2 వారాల సమయం కావాలి చెప్తందుకు అని అడిగారు. 2 వారాలు ఎందుకు, దేనికోసం 2 వారాలు అని చెప్పేసి వచ్చే వారం వల్ల మేము ఫిబ్రవరి 10 తారీఖు ఫెబ్ 10 తారీఖు మేము కేసుని వాయిదా వేస్తూ ఉన్నాం. అప్పటిలోపు మీరు చెప్పండి, వారం లోపల ఎప్పటిలోపు మీరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తారో ఆ విషయాన్ని ఫిబ్రవరి 10 లోపల కోర్టుకు చెప్పాలని చెప్పేసి అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తారు. అంటే స్పీకర్కి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు అనమాట. సో జారీ చేసింది అంటే ఇప్పుడు స్పీకర్ ఏం చేయాలి, సచ్చినట్టు ఈ వారం లోపల ఈ వారం అంటే ఇలా ఆల్రెడీ 8వ తారీఖు, ఇలా ఫిబ్రవరి 4వ తారీఖు, ఇంకా 4 రోజులు, ఇంకా 5 రోజుల సమయం ఉన్నది. ఈ 5 రోజులల్లా స్పీకర్ కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. మేముగో ఈ 3 నెలల్లో ఈ 3 మంది ఎమ్మెల్యేల మీద మేము అనర్హత వేటు వేస్తాము అని చెప్పేసి ఇది మొన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా జరిగినటువంటి వాదనలు, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. సో అయితే నిన్న మళ్ళీ మిగతా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పార్టీ మారిన వాళ్ళు, ఈ 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా నిన్న మళ్ళా బెంచ్ ముందుకు పోయినప్పుడు ఈ 2 ఒకటే కదా, ఇద్దరు అదే కదా, ఈ 2 పిటిషన్లు ఒకటేసారి కలిపి విచారిస్తాము, వీళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి 7 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. అలాగనే ఆ స్పీకర్ తరఫున ఎవరైతే వాదిస్తూ ఉన్నారో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ఆ న్యాయవాదికి కూడా ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పేసి నేను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే అందరూ కలిపి ఒకటేసారి విచారిస్తాం, అందరిది ఏమంటారు పార్టీ ఫిరాయించినటువంటి వ్యవహారమే కాబట్టి ఈ 10 మందిని కలిసి ఒకటేసారి విచారిస్తాము, అది నెక్స్ట్ 10వ తారీఖు విచారిస్తాము అని చెప్పేసి చెప్పింది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు పైన ఫిబ్రవరి 10 తారీఖు నాడు మళ్ళీ విచారణ జరగనుంది. అంటే ఫిబ్రవరి 10 తారీఖు నాడు ఏం చెప్పబోతుంది కోర్టు, ఏ రకమైనటువంటి వాదనలు కోర్టులో వీళ్ళు వినిపించబోతా ఉన్నారు, వాదులు ప్రతివాదులు ఏ రకంగా వాదించబోతా ఉన్నారు, అటు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పబోతా ఉన్నది, స్పీకర్ ఎంత గడువు కోరబోతా ఉన్నారు, 3 నెలల తీసుకుంటామని చెప్తాడా, లేకపోతే 6 నెలలు అంటాడా, సంవత్సరం అంటాడా, 4 ఏళ్ళు అంటాడా, ఏమంటాడు అనేది చూడాల్సి ఉంది. ఏదన్నా కానీ 200% ఇంతకుముందు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా 3 నెలల లోపల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశము 100కు 100% ఉంది, న్యాయస్థానాలు కరెక్ట్గా కనుక పనిచేస్తే. ఎందుకంటే ఇంత గతంలోనే ఇలాంటి తీర్పే వచ్చింది సుప్రీంకోర్టులో. ఒకవేళ కనుక ఒక లేట్ అయినా కానీ 3 నెలల కంటే ఎక్కువ లేట్ అయ్యేటువంటి అవకాశం లేదు. మరి ఏ రకంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది ఫిబ్రవరి 10 తారీఖు దాకా ఆగాలి. కానీ ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ నియోజకవర్గాల్లో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఇగో ఈయనది దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయి. ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలో సుప్రీంకోర్టు కనుక వేటేస్తే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈయన కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయింది కాబట్టి ఈయన ఈ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. తెల్లం వెంకట్రావు భద్రాచలంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. గూడెం మైపాల్ రెడ్డి ఇక్కడ ఆయన నియోజకవర్గంలో పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాళ యాదయ్య ఈయన నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, కాళ యాదయ్య చేవెళ్ళ. సో ఇక ఈయన రాజేందర్ నగర్ ఎమ్మెల్యే, ఈయన కూడా ప్రకాష్ గౌడ్, ఈయన నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి సుప్రీంకోర్టు కనుక వేటేస్తే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గంలో కూడా ఈయన మీద వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. అలాగనే షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి
ఈయన అరకెప్పుడు గాంధీ విషయంలో కూడా అది వస్తాయి. సో ఇక పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. వీళ్ళ దాంట్లో ఎవరు వచ్చా రాకపోయినా ఫస్ట్ మాత్రం దానం నాగేందర్ది మాత్రం ఫస్ట్ టక్కున ఎగిరిపోతుంది. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ లీగల్గా అన్ని రకాలుగా ఆయన దొరికి ఉన్నాడు, అందులో అన్ని రకాలుగా దొరికి ఉన్నాడు. అంటే ఆయన ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ బీఫామ్ మీదకి పోయి ఎంపీగా పోటీ చేసిండు. సో కాబట్టి 200% ఆయన పదవి పోతుంది. అలాగే మిగతా వాళ్ళ పదవులు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. ఇదే పార్టీ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేల వ్యవహారంలో మన కేరళ కోర్టు కూడా చాలా సీరియస్గా మాట్లాడింది. సో కాబట్టి అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో న్యాయస్థానాలు పార్టీ ఫిరాయింపుదారుల మీద చాలా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి 100% వెయిట్ వేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. తెలంగాణలో మళ్ళా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా ఉందన్నమాట. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయిర్రో వీళ్ళ పదవులకు వీళ్ళ మెడలో కత్తులు వేలాడుతూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.